అన్న నిన్న భారత పార్లమెంట్ లో అమరావతి ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఏకగ్రీవంగా దానికి ఆమోదం తెలిపినప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు మాత్రం అసలు రాజ్యాంగంలో అమరావతి అనే పదమే లేదు, రాజ్యాంగంలో పదమే లేదు, మా మాటలకు విలువ లేదు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి వాకౌట్ అని చెప్పి పార్లమెంట్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని? నిజంగా ఈరోజు చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు చూస్తున్నాం. ఏదైతే ఈ రోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, అదేవిధంగా రాష్ట్రానికి అమరావతి అనేది ఒక దిక్చూచి, అటువంటి అమరావతిని రాజధాని లేని ప్రాంతాన్ని చేసి ఆనాడు రాజధానికి నేను ఆ సానుకూలం, ఇదే రాజధానిలో నేను ఉంటాను, ఇల్లు కట్టించుకున్నాను అని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అధికారంలోకి వచ్చినప్పుడు స్వరాన్ని మార్చి 3 రాజధానులు అంటూ ఆ రోజు మాట్లాడిన పరిస్థితి మనం అందరం కూడా చూసాం. కానీ గతంలో ఎన్నో ఆశలతోటి అమరావతిని ఆ రాజధానిగా నిర్ణయించి ఆ రోజు మనం కూటమి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్నో వేల ఎకరాలు ఆ రోజు రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి రాజధానికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు చూసాం. అటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా రాజధాని 3 రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరును ఆనాడు రైతులందరూ కూడా ఖండించారు. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే అమరావతి ఉందో ఆ అమరావతిని అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఇదొక కేంద్రం సపోర్ట్ తీసుకొని ఈరోజు చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం పెడితే దుర్మార్గంగా ఈరోజు పార్టీలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఈ యొక్క చట్టసభలో అంగీకారం తెలియాల్సి వచ్చిందని చెప్పేసి రాజధానికి ఏ విధంగా అయినా సమాధానం చెప్పాల్సి వచ్చిందని వాళ్ళు తిరస్కరించే విధంగా రాజధానికి రాకుండా, అసెంబ్లీకి రాకుండా బాయ్కాట్ చేసిన విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చేత్కరించుకునే పరిస్థితి చూస్తున్నాం. రానున్న రోజుల్లో మీరు చేసినటువంటి దుర్మార్గం పనులు, మీరు చేసినటువంటి బాయ్కాట్ కానీ రాజధాని విషయంలో మీ ద్వంద్వ వైఖరిని కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి అసలు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ఏదైతే 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని రాజధాని 3 ముక్కలు ఆట ఆడిందో అదే ప్రధాన కారణం ఓటమికి అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, మీ పార్టీ ఓటమికి కారణం ఏంటి అంటే ఇదే ప్రధాన కారణంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఆ తప్పును ఒప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు మీరు ఏదో చట్టాలు చేశారు, ఈ రోజు మీరు ఏదో చట్టభద్రత కల్పిస్తామని చెప్పి సంకలేసుకుంటా ఉన్నారు, రేపు పొద్దున నేను మళ్ళీ గెలుస్తాను, నేను మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పటికీ కూడా అమరావతిని ఏకైక రాజధానిగా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తున్నటువంటి సందర్భాలు కానీ ఆనవాళ్ళు కానీ ఏమాత్రం కనిపించడం లేదు. ఇలా చేసుకుంటే వెళ్తే అసలు వైసీపీ భవిష్యత్తు ఏంటి? ప్రజా వ్యతిరేక విధానాలు అమలు పరిచినటువంటి ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక అమరావతి విషయంలో కాదు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. ఆయన సొంత చెల్లిని తల్లినే ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆయన ఏ విధంగా పరిపాలించాడు, ఏ విధంగా మెప్పించాడు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఇటువంటి సైకో పాలనని రాష్ట్ర ప్రజలు చేత్కరించుకొని 11 సీట్లకు పరిమితం చేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ చూశారు కాబట్టి అతను భవిష్యత్తులో మరొక ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రజల్లో లేదు. ఇంకొకటి అమరావతి గురించి అంటారా, అమరావతి అనేది ఈరోజు రాజధాని అమరావతిని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని అభిప్రాయించి దీన్ని ముక్త కంఠంతో కావాలని చెప్పేసి ఉన్న కోరికని అని ఈరోజు దుర్మార్గంగా చట్టబద్ధత తీసుకురావడానికి వీల్లేదని చెప్తున్నారంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చినా నేను దాన్ని తీసేస్తాను, నేను కొత్త చట్టాలు తెస్తాను అని చెప్పడం అంటే ఎంత మూర్ఖత్వం. అది ఆయన రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొస్తానంటే మనం ప్రజలందరూ ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తుంది. ఈ అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు చట్టబద్ధత అనేది తీసుకొచ్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. అంటే అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో అమరావతి పేరు మచిలీపట్నంలోంచి మా తీసుకోండి, విజయవాడలోంచి వి తీసుకోండి, గుంటూరులోంచి గన్ తీసుకోండి అని చెప్పి మావిగన్ అని పేరు పెట్టండి అని చెప్పి మాట్లాడుతా ఉన్నా. అసలు ఏంటి ఈ పేరు ఏంటి, ఆలోచన ఏంటి? అదే చెప్తుంటే వాళ్ళ ఆలోచనలు మొత్తం కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రజలందరూ కూడా అసలు మావిగన్ అంటే ఏంటంటారు? కొత్త కొత్త పదాలన్నీ ఉంటాయి. ఆ పదాలన్నింటినీ కూడా ఏదో రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్న పదాలన్నింటినీ కూడా అతన్ని అమలుపరచాలని చూస్తుంటాడు. కానీ కూటమి ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము అమలు పరుస్తాం. అలా నిన్న ఏదైతే పార్లమెంట్ లో భారత పార్లమెంట్ లో అమరావతి ఆంధ్రప్రదేశ్ కి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి కేంద్రం ఆమోదించడం, దానికి ముందు ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చట్టం చేయటం, దానిపైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ వైఎస్ఆర్సీపీ మాత్రం అమరావతి పైన విషయం కక్కుతూ మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని?
ఇది ఖచ్చితంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మా ఇది ఒక శుభదినం. ఎందుకంటే పార్లమెంట్ లో నిన్న అమరావతికి చట్టబద్ధత కల్పించి శాశ్వత రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు కూడా అమరావతిని కదిలించలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకో విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ పార్టీ గాని, వాళ్ళ నాయకులు గాని మొదటి నుంచి అమరావతి మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. చూసుకుంటే ఎక్కడైనా సమగ్ర అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. మన గత 75 ఏళ్ళు స్వతంత్రంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఇంతవరకు. మనం ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కర్నూలు అన్నారు, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాం, హైదరాబాద్ నుంచి మళ్ళా మనం అమరావతికి వచ్చాం, మద్రాస్ అన్నారు, అవును మద్రాస్ అన్నారు. ఇట్లా రకరకాలుగా ఏదైనా గానీ ఆంధ్ర ప్రజల చిరకాల కోరిక ఏంటంటే అమరావతిని రాజధానిగా చేయాలి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఖచ్చితంగా 54,000 ఎకరాల భూముల్ని స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి ఇచ్చారంటే అది ఖచ్చితంగా మనకు రాజధాని కావాలి. రాజధాని ఉంటేనే రేపొద్దున ఎక్కడికి వెళ్ళినా తెలుగు ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి లోకల్ గా మనకి రాజధాని లేదని అపఖ్యాతిని మూటగట్టుకున్న ఇప్పటిదాకా. ఇప్పుడు నిన్నటితో పార్లమెంట్ లో ఖచ్చితంగా మనకి చట్టబద్ధత కలిగించిన తర్వాత శాశ్వత రాజధాని అనేది అమరావతి ఏర్పడుతుంది. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఖచ్చితంగా వైసీపీని మనం ఖచ్చితంగా తిరస్కరించాల్సిందే ఈ విషయంలో. ఖచ్చితంగా వాళ్ళు ఎంతప్పటికీ అమరావతి కాకుండా చేయాలి. అమరావతి లేకుండా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న రైతులు కానీ ఏదో ఒక సామాజిక వర్గానికి అంటగట్టి ఖచ్చితంగా అమరావతి లేకుండా చేయాలనే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు తిప్పికొట్టారు. అలాగనే నిన్న ఆ పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించడం కూడా పార్లమెంట్ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అంటే పార్లమెంట్ లో వైసీపీ వాకౌట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రోజు మీరు చట్టం తీసుకొచ్చారు, ఈ రోజు మీరు బిల్ పాస్ చేస్తున్నారు, రేపొద్దున నేను వస్తే ఆ చట్టం మార్చలేనా, ఆ బిల్ మార్చలేనా అని చెప్పి ఇప్పటికీ కూడా అమరావతిని మార్చే విధంగా ఏదైతే గత 5 సంవత్సరాలు 3 ముక్కలాటగా చేసినటువంటి అంశాన్ని నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా చెప్పడం అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఏం లేదండి, గతంలో చేసినట్టుగా 3 ముక్కలాట చేయాలనుకుంటేనే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు మళ్ళా బాహాటంగా బయటకు వచ్చి నేను వచ్చాక మారుస్తానంటే ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వాలి కదా. ఆ అవకాశం లేదు కదా. కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఏకగ్రీవంగా ఆమోదించారు? రాజధాని విషయంలో జగన్ ఆడిన ఆటే దానికి కారణం. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అంటాడు, లేదంటే కర్నూలు హైకోర్టు అంటాడు, లేదంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళాలి. అది సాధ్యపడే అంశమేనా? కాదు. కాబట్టి ఇప్పుడు జగన్ చెప్పిన ఏదైతే నిన్న మ్యావిక్ అని అంటారు, ఈయన మ్యావరిక్ సినిమాలో అనుకుంటున్నాను. అసలు అదేంటన్నా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎక్కడో ఉన్న మచిలీపట్నాన్ని తీసుకొచ్చి దాంట్లో ఎంఐ తీసుకోమంటాడు, విజయవాడలో విఐ తీసుకోమంటాడు, గుంటూరులో జీవన్ తీసుకోమని మొత్తంగా రాజధాని పేరు మావిగన్ అని పెట్టమంటాడు. అసలు ఏంటి దీని వెనక? జగన్మోహన్ రెడ్డి మొన్న బెంగళూరు నుంచి వచ్చే క్రమంలో మ్యావరిక్ సినిమా చూస్తుంటాడు. ఒక ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ ఈ ఆలోచనలు సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు చూసి వచ్చి నేనేదో పేరు పెట్టి ఏదో రాజధానిపై చిత్తశుద్ధి లేదండి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఆయనకు అవకాశం కూడా లేదు. ఎంతప్పటికీ పవన్ కళ్యాణ్ విమర్శించాలి, చంద్రబాబు నాయుడు విమర్శించాలి, లోకేష్ గారిని విమర్శించాలి అనే ఇదొక తప్పితే వేరేది అసలు లేదు. ఇప్పుడు క్యాపిటల్ అమరావతిలో విపరీతమైన పని జరుగుతుంది. అదంతా ఆంధ్ర ప్రజల ఆస్తే కదా అమరావతి అంటే. రేపు పొద్దున నేనుండొచ్చు, నువ్వు ఉండొచ్చు, ఇంకొకరు ఎవరు ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు చాలా మంది వచ్చి ఇక్కడ నివాసం ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. అది జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే వ్యతిరేకిస్తున్నానని చెప్పి బాహాటంగా చెప్తున్నాడు. తెలుగు ప్రజలు దీన్ని ఖచ్చితంగా గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం అని చెప్పాడు, ప్రజలు కూడా ఖచ్చితంగా అతను వ్యతిరేకిస్తారు. మొన్నటి వరకు కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు కానీ, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కానీ, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వైసీపీ ఓటమి కారణాల్లో 3 రాజధానుల అంశం కూడా ఒకటి, 3 రాజధాని తీసేయడం అనేది కూడా ప్రధాన అంశం అని చెప్పి ఇంతమంది చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ కూడా విశాఖ ఎందుకు రాజధాని కాకూడదు, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ తీసేశారు అని చెప్పి ఇప్పటికి కూడా అదే 3 రాజధానుల అన్న అంశాన్ని పట్టుకొని ఉంటే అసలు వైసీపీ భవిష్యత్ ఏంటంటారు? ఖచ్చితంగా వైసీపీ పార్టీకి అనేది భవిష్యత్ లేదండి. ఆ పార్టీలో నాయకులే ఇప్పుడు భయప్రాంతాలు గురే ప్రమాదాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గానీ, వైవి సుబ్బారెడ్డి గానీ, ఇంకొకరు కానీ ఎవరైనా గానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు మనం అమరావతిని రాజధాని గుర్తించాల్సిందే. అమరావతిని మనం గతంలో 3 రాజధానులు అని చెప్పి మనం తీవ్ర ఓటమి పాలయ్యాం. మళ్ళా మనకి ఆ పరిస్థితి రాకూడదు ఉందంటే మనం అమరావతిని గుర్తించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధాని గుర్తిస్తే ఆయనకు వచ్చే నష్టం ఏంటి? లేదు కదా. ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు పరిపాలిస్తాడు ముఖ్యమంత్రిగా ఉంటే, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇంకో ప్రభుత్వం పరిపాలిస్తుంది. అమరావతి అనేది శాశ్వతం. ముఖ్యమంత్రులు మారుతుంటారు, ప్రజా రాజధాని అనేది శాశ్వతం, ప్రజలు అక్కడ నివసించడం శాశ్వతం, అభివృద్ధి శాశ్వతం తప్పితే రాజకీయాలు శాశ్వతం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా సూటిగా చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మీరు ప్రజల ఆలోచన పరిధి మేరకే మీరు నడుచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజధాని మీరు గుర్తించేది ఏంటి? రాజధాని అసలు రాజధాని అన్న పదం రాజ్యాంగంలోనే లేదు. అసలు అలాంటప్పుడు రాజధాని అన్న పేరు ఎందుకు? అది అమరావతి అయితే ఏంటి, విశాఖ అయితే ఏంటి, కర్నూలు అయితే ఏంటి,
ఇలా పేర్లు పెట్టుకోవచ్చు అని చెప్పి మావిగాన్ అని చెప్పి అసలు రాజ్యాంగంలో లేని పదాన్ని ఎందుకు తీసుకొస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. రాజ్యాంగంలో లేనప్పుడు మరి రాజ్యాంగ చట్టాలు చేసే పార్లమెంట్ లో దాని గురించి చర్చ ఎందుకు జరిగింది? రాజ్యాంగంలో ఉంటే కదా చర్చ జరిగేది. ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజా దేవాలయం అసెంబ్లీ, అటువంటి దేవాలయం అసెంబ్లీలో అమరావతి గురించి చర్చ జరిగింది. అమరావతి రాజధానిగా ప్రకటించారు. దాని గురించి అన్ని రకాల విభిన్న అభిప్రాయాలు. అయితే అసలు ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి నిజంగా అమరావతి రాజధాని కాబట్టి ఇష్టం లేదు, లేదంటే 3 రాజధానుల అంశమే ప్రధానమైనప్పుడు ఏదైతే అసెంబ్లీ తీర్మానంలో రాజధాని తీర్మానానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీని పెట్టినటువంటి పరిస్థితి, మరి కనీసం ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళి దీన్ని ఎందుకని అక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి ప్రయత్నం చేయలేదు, అక్కడ ఎందుకని లేవనెత్తలేదు ఈ సమస్యను? ఈ రోజు 4 గోడల మధ్య ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఒకటేనండి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడంలో అతనికి బాధ్యత లేదా? అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, దేని మీద? ప్రజా రాజధాని మీద చర్చ జరుగుతుంది. మీ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించండి, అసెంబ్లీకి రండి. ఈ అమరావతిలో ఇక్కడ ఈ తప్పు జరుగుతుంది, నేను ఇట్లా చేయాలని సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు ఒకవైపు అసెంబ్లీకి రారు, జరుగుతున్న అభివృద్ధిని మీరు గ్రహించరు, పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు తీవ్రంగా తప్పుపడతారు. అంటే మీ పందా ఏంటో ప్రజలకి మీరే చెప్తున్నారు మేము కరెక్ట్ కాదనే విషయాన్ని. ప్రజలు గ్రహించారు, ఆల్రెడీ 11 సీట్లకి పరిమితం చేశారు. రాజధాని విషయంలో మీరు చేసిన ఘోర తప్పిదాలే మిమ్మల్ని ఆ స్థాయికి పడేసినాయి. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి ఈ బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా, అంటే పోయినసారి 2024 ముందు ఏదైతే 3 ముక్కలాట అని చెప్పి గుంటూరు విజయవాడ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి వైసీపీ ఇప్పటికీ కూడా గుంటూరు విజయవాడ జిల్లాల్లో ఇదే 3 రాజధానుల అంశాన్ని తీసుకొస్తే భవిష్యత్తులో ఈ జిల్లాల్లో కనీసం పట్టు సాధించే అవకాశం ఉందా? ఖచ్చితంగా 3 రాజధానులు తీసుకొస్తే ఆల్రెడీ గతంలో చేసిన పనికే అసలు కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో నామరూపాలు లేకుండా పోయింది వైసీపీ పార్టీ. అసలు ఇప్పటికే చేస్తే ఇంకా అసలు పూర్తిగా రాదు. ఇప్పుడు ఇంకా సీట్లు పెరుగుతున్నాయి, ఇంకా అసలు అవకాశం కూడా లేకుండా పోతుంది అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు గ్రహించేది ఒకటండి, విధ్వంసం కంటే కూడా ప్రజలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా మంది విఘ్నులు ఉన్నారు, వాళ్ళంతా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, మాతృభూమికి వచ్చి పని చేసుకోవాలనే లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు. మన రాజధాని అభివృద్ధి అయితేనే కదా మనందరూ ఇక్కడికి వచ్చి పని చేసుకునేది. అలా కాకుండా నేను వికేంద్రీకరణ పేరుతో విధ్వంసం సృష్టిస్తా అంటే ఖచ్చితంగా ప్రజలు దాన్ని ఆక్షేపించారు కూడా. దానికి ఆక్షేపించడానికి కారణమే వైసీపీ ఓడిపోవడం. పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు వాకౌట్ చేసి, ఎందుకు వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అవసరం నీకేంటి? ఇప్పుడు తిరుపతి అభివృద్ధి చెందింది, అట్లనే రాజధాని కూడా అభివృద్ధి చెందాలిగా. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, విజయవాడ, వైజాగ్ ని ఆర్థిక రాజధానిగా చేసినట్టే ఇక్కడ కూడా ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి చెందుద్ది. మీ యొక్క అభిప్రాయం తెలియదు. ప్రధానంగా అంటే ఏదైతే వైసీపీ చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఏదైతే విశాఖ, కర్నూలు అని చెప్పారు, కర్నూలుకి రాయలసీమకి స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొస్తాం చూసాం, వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లేదంటే కొన్ని కంపెనీలు కానివ్వండి, డాటా సెంటర్ కానివ్వండి అక్కడే తీసుకురావడం. వెనుక ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాకి మొన్న భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ తెచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మూలను అభివృద్ధి చేసుకుంటూ అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తా ఉంటే ఎందుకు వాళ్ళు అన్నదే జరుగుతా ఉంది కదా, ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? వారి హయాంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వం హయాంలో జరుగుతుందండి. ఇక్కడ ఉమ్మడిగా కలిసికట్టుగా ఎటువంటి విభేదాలు లేకుండా పక్క అనుభవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఓ పక్క ప్రజా ఆకర్షణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నిన్నులు నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కలయికలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంది, పెట్టుబడులు సాధించడంలో ముందుంది. దానికి నిదర్శనమే గడిచిన 2-3 నెలలుగా భారీ ప్రాజెక్టులు ఇక్కడ శంకుస్థాపన జరిగాయి. గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఆర్సిలర్ మిట్టల్ కావచ్చు, ఆర్సిలర్ నిప్పాన్ స్టీల్స్ కావచ్చు. పోతే నీకు నెల్లూరు జిల్లాలో తడాల్లో అనేక ఫ్యాక్టరీలు ముందుకొచ్చి ఖచ్చితంగా ఇక్కడున్న ఏదైతే నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారో ఆ దిశగా ముందుకెళ్తున్నారు. అది వాళ్ళకి రుచించట్లేదు 100%. ఖచ్చితంగా కాబట్టి దీన్ని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పూచిగా చూపిస్తానని ఏదైతే ఆ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా సాగించాలన్న విధ్వంసాన్ని అభివృద్ధితో అరికట్టుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో అసలు ఆ పార్టీకి స్థానం కూడా ఉండే పరిస్థితి లేదు. అమరావతికి సపోర్ట్ చేయకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా నామరూపం లేకుండా. ఓకే అన్న, ఏం చెప్తారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 3 రాజధానులు కాదు, ఒక అమరావతి ఏకైక రాజధాని, అది అమరావతి అని చెప్పి మీరు చట్టాలు చేశారు అని చెప్పి ఈ రోజు ఆనందపడతా ఉన్నారు. రాబోయేది మళ్ళీ నా ప్రభుత్వమే, నేను వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొస్తాను, కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తాను, కొత్త రూల్స్ తీసుకొచ్చి మళ్ళీ 3 రాజధానులు చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత విషయం గమ్ముతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఎప్పుడైతే అమరావతిని పిచ్చి మొక్కలు మలిసే రాజధానిగా చేశాడో, ఎప్పుడైతే 3 రాజధానులను మొదలు పెట్టాడో, ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇదే పట్టుకొని యుగుల
దెబ్బలాడతా మా గన్ అని మళ్ళీ మొదలు పెట్టిండు. ఇదే పద్ధతిలో వెళ్తే ఈ 11 కూడా లేకుండా పోతాయి, జనాల్లో తిరిగే పొజిషన్ ఉండదు. కాబట్టి రాజధాని గురించి వాయిస్ మాట్లాడాలని మాట్లాడుతాడు అంతే. రాజధాని అనే దాని మీద వ్యతిరేకత అయిన మనిషి, అమరావతికి వ్యతిరేకం, రాజధానికి వ్యతిరేకం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని కోరుకునే మనిషి కాదు. ఇలా రాజధానిని రైతులను ఎంత ఇబ్బంది పెట్టాడు, లేడీస్ ఎంత ఇబ్బంది పెట్టాడు, అందరూ ప్రజలంతా చూశారు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి ఇష్టం లేనప్పుడు, అమరావతి పైన ఆయనకి ఏమైనా ఆరోపణలు ఉన్నప్పుడు ప్రత్యేక అసెంబ్లీ పెట్టారు కదా. ప్రత్యేక అసెంబ్లీ పెట్టినప్పుడు కనీసం మామూలు అసెంబ్లీలకు అలాగూ రావట్లేదు. కనీసం ఆ ప్రత్యేక అసెంబ్లీకి అయినా వెళ్ళి ఆయన మాటను గానీ ఆయన గొంతును గానీ ఎందుకని వినిపించలేదు? తర్వాత 4 గోడల మధ్య 4 మైకులు పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఏముందంటారు? ఆయనకి అసెంబ్లీకి వెళ్ళాడు అనుకో, రాజధాని గురించి మాట్లాడాలి. మాట్లాడినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలంటే అసెంబ్లీలో మాట్లాడితే ఊరుకోరు కదా. ప్రజాప్రతినిధులు చూస్తారు, ప్రజలు చూస్తారు, దాన్ని అందరూ విమర్శిస్తారు. అదే వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ నాయకుల మధ్యలో కూర్చొని ఆయన నచ్చింది రాజ్యాంగం లాగా మాట్లాడుకోవచ్చు. దాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చినట్లు ప్రచారం చేసుకోవచ్చు. దానికోసం అసెంబ్లీకి రారు. ఎందుకంటే ప్రజలు చూసేది, ప్రజలు ఖండిస్తారు. ఏంటి మన నాయకుడు మనం ఎన్నుకొని పంపిస్తే ఇలా చేస్తున్నాడు, మనకు రాజధాని లేకుండా చేస్తున్నాడు, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఖండిస్తారు. కాబట్టి అతను పరిధిలో, అతని ఆఫీసులో అతను నచ్చినట్లు మాట్లాడుకుంటాడు. అసలు 2019 నుంచి 2024 వరకు 151 సీట్లతో ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 2024 వచ్చేసరికి 11 సీట్లకు పతనం అవడానికి ప్రధాన కారణం అని చాలా మంది ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి మహానాయకులు ఎవరైతే ఉన్నారో, మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అడిగితే 3 రాజధానుల అంశే ప్రధాన కారణం ఆ ఓటమికి అని చెప్పి 1కి 10 సార్లు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ మాటని, ఆ తప్పును సరిదిద్దుకోకపోగా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధానిగా కర్నూలు ఎందుకు తీసేశారు, మొత్తం అభివృద్ధి అమరావతిలోనే ఎందుకు చేస్తా ఉన్నారు, ఏకైక రాజధాని అమరావతిని ఎందుకు చేస్తా ఉన్నారు అని చెప్పి ఇంకా ఆయన 3 రాజధానుల అంశాన్నే మాట్లాడటం అంటే వైసీపీ భవిష్యత్తు ఏంటంటారు? ఎప్పుడైతే మూడు ఇటు మీద పెట్టుకున్న స్టెప్, అమరావతి రైతులను ఏడిపించడం, తర్వాత 3 రాజధానులని పేరు పెట్టడం అతను, తర్వాత 3 ఏరియాల వాళ్ళని నాయకుల్ని మభ్య పెట్టడం, వీటి వల్లనే 3 అని మునిగిపోయి లాస్ట్ కి 151లోంచి 5 పక్కకు పోతే 11 అయింది. ఇప్పుడు అదే రైతులు ఉసురు పోసుకొని అమరావతి వాళ్ళు ఎదురు వెళ్తే ఆ 1లోంచి ఇంకొకటి 11లో ఒకటి పోతే ఒకటి మిగిలిద్ది. ఆ ఒకటి కూడా నమ్మకం లేనిది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఏదో చట్టాలు చేసుకుంటా ఉన్నారు కానీ రేపొద్దున మళ్ళీ నేను గెలిచి ఆ చట్టాలు మారుస్తాను అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అంటే తిరిగి అమరావతి కాదు 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎలా చూడొచ్చు దీన్ని? మరి ముఖ్యంగా థింక్ ఆంధ్ర ప్రేక్షకులకు, థింక్ ఆంధ్ర యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి సబ్జెక్టివ్ కంటెంట్ మీరు తీసుకున్నారు. నిన్న అత్యున్నతమైన ప్రజా రాజధాని ఆంధ్రప్రదేశ్ ని ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో నిన్న పార్లమెంట్ లో ఒక చట్టం చేయడం జరిగింది. కానీ జనాలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలియవలసిన విషయం ఏమిటంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం సపరేట్ రాజధాని చేయకూడదు అనేది పార్లమెంట్ లో ఒక సైబ్రిగేషన్, దానికి సంబంధించిన విధి విధానాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కావచ్చు, ఒక సిస్టమేటిక్ గా డిజైన్ చేయాలి. ప్రజల్లో కన్ఫ్యూజన్ కనుక ఈ విధంగా క్రియేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రేపు మునుముందు రోజుల్లో గతంలో ఏ విధమైన రిజల్ట్ వచ్చిందో మునుముందు రోజుల్లో అంతకంటే దరిద్రమైన రిజల్ట్ కూడా పొందపరిచే ఆలోచన ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు విజన్, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని స్టాండ్ ఏంటో ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు నువ్వు అసెంబ్లీలోనేమో చర్చ చేయవు, పార్లమెంట్ లోనేమో వాకౌట్ చేస్తావు, అదే విధంగా ఎమ్మెల్సీలకు సంబంధించిన కౌన్సిల్ లోనేమో ఇంకో రకంగా పోతావు. అతని స్టాండ్ నువ్వే కన్ఫ్యూజన్ గా ఉన్నావు. దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద ఒక స్టాండ్ తీసుకోవాలి, ముందుకెళ్ళాలి. అని ఏమన్నాడు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదో మావి గన్ అంటే మళ్ళీ దాన్ని కూడా క్యాప్షన్ తగిలిచ్చాడు. జగన్ అన్ని వస్తుంది, మళ్ళీ నా పేరు కలిసి వస్తుంది, దాన్ని మార్చాలి, దాన్ని ఆ విధంగా తీసుకొస్తారేమని ఒక క్రియేట్ చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రతిపాదన చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో లార్జెస్ట్ భారతదేశంలోనే మంది సీ కోస్ట్ 974 కిలోమీటర్ కల సీ కోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ కి బ్రహ్మాండంగా, గుజరాత్ తర్వాత సెకండ్ ప్లేస్ ఆర్ థర్డ్ ప్లేస్ లో మనం ఉన్నాం. దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో జగన్మోహన్ రెడ్డి సలహా ఇవ్వాలి. అదే విధంగా రహదారులు ఏ విధంగా డెవలప్ చేయాలో సలహా ఇవ్వాలి. అదే విధంగా రైతులు దగ్గరగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా జరుగుతూ ఉన్నది. 50,000 నుంచి 60,000 దానికి సంబంధించిన ఎకరాలను దానిని రాజధానికి చాలా బ్రహ్మాండంగా చేశారు. ఏ విధంగా వెళ్తున్నారు ఏంటనేది కూడా మనం ఒకసారి కూలంకషంగా క్లుప్తంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకోవాలి అసెంబ్లీ మీద, అదే విధంగా పార్లమెంట్ లో, అదే విధంగా కౌన్సిల్ లో కూడా ఒక స్టాండ్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందన్న ఒక అభిప్రాయం అయితే మా నేచురల్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మేము కోరుతున్నాము. 2024 ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడానికి, ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కూడా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు. 3 రాజధానుల
అంశం అమరావతి రాజధాని కాదు అంటాం, అమరావతి వికేంద్రీకరణ అని చెప్పిన అంశాలే మా ఓటమికి కారణాలని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు ఎన్ని చట్టాలైనా చేసుకోండి, నేను మళ్ళీ వచ్చి నా చట్టాలు నేను తెచ్చుకుంటాను, అమరావతి కాదు 3 రాజధానులు చేస్తాను, న్యాయ రాజధానిగా కర్నూలు ఎందుకు తీసేశారని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు 3 రాజధానుల సిస్టమే టోటల్ ఎంటైర్ సిస్టమ్ ఈజ్ ద ఫెయిల్యూర్. దాన్ని అసలు మనం మాట్లాడుకోవడానికి కూడా అవకాశాలు ఏమి, దాని అసలు అభివృద్ధి తీసుకోవడం కూడా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధ్వంసకరమైన పాలన తీసుకున్నారు అనుకుంటూనే ప్రజలు ఆల్మోస్ట్ 39.8% ఓట్లు వేశారు. ప్రజలను కూడా నేను క్వశ్చన్ చేస్తున్నారు. అంటే అరౌండ్ 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. సీట్ల విషయం పక్కన పెట్టండి, అంటే 100లో 40 మంది జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? ఇవన్నీ కూడా ఒకసారి మనం కులంకుశంగా క్లుప్తంగా ఇంకా చర్చ చేయాలి. ఇది వేదిక కాదు, ఇంకోసారి మనం మళ్ళా కలుద్దాం, ఖచ్చితంగా క్లుప్తంగా ముందుకెళ్దాం. అంటే 11 సీట్లకు పరిమితం అయ్యి ఇంకా కూడా అదే నిర్ణయానికి ఉంటే అసలు వైసీపీ భవిష్యత్తు ఏంటంటారు? ఏమంటే ఏ రాజకీయ పార్టీ చనిపోదు, నేనైతే చనిపోతాను అనుకోను. ఓకేనా, నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు. యాక్చువల్ గా సో పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకున్నప్పుడు దాని చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా ముందుకెళ్ళలేదని లేదు కాబట్టి ఇప్పుడు దాకా ఆగింది. ఇప్పుడు అది ఆల్రెడీ చట్టం అయింది, అర్థమైందా? ఇంకా నువ్వు భారత రాజ్యాంగాన్ని ఏం గౌరవిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? అసెంబ్లీ పెట్టి మరి ఒక రోజు అసెంబ్లీ పెట్టి మరి దాన్ని ఆమోదించి పార్లమెంట్ కి పంపించారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇష్టం లేనప్పుడు ఆ ప్రత్యేక అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? ఆ అసెంబ్లీలో ఈయన గొంతు ఎందుకని వినిపించలేదు? ఈయనకు ఉన్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఎందుకని అసెంబ్లీలో చెప్పకుండా ఈ రోజు 4 గోడల మధ్య 4 మైకులు పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఏముందంటారు? అసెంబ్లీ వరకు వెళ్ళి చెప్తే ప్రజలందరూ చూస్తారు కదా, లైవ్ కాస్ట్ ప్రజలందరూ చూస్తారు కాబట్టి ప్రజలకు ఎవరికి తెలియకూడదు. వీళ్ళు మైకులు పెట్టుకొని మేము రాజధానికి మేము ఓకే అన్నాము కానీ వాళ్ళు చేయలేదని చెప్పేసి బయట చెప్పుకోవాలి. వాళ్ళలో వాళ్ళు మాత్రం ఈయన ఒక మాట చెప్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఆయన ఇంకో మాట చెప్తాడు, తర్వాత ఇంకో ఆయన నుంచి ఇంకో మాట చెప్తారు. వీళ్ళు ఎవరో కూడా అమరావతి రాజధాని ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఫస్ట్ వీళ్ళకి వాళ్ళ ఆడే 3 ముక్కల ఆట బాగా నచ్చింది, దాన్ని ఆడతారు తప్ప వీళ్ళు రాజధాని చేయాలి, ఒక రాజధాని మనకంటూ ఉండాలి, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచన వీళ్ళకి ఎప్పుడు లేదు. ఈ రోజు మేము మచిలీపట్నం వెళ్ళాం, ఆ రోజు వెళ్తూ చూసాం రాజధాని పనులు ఎంత ఫాస్ట్ గా నడుస్తున్నాయో, ఎంత డెవలప్మెంట్ లో ఉందో మేము చూసాం. మా కళ్ళ ఒక రోడ్డు వస్తే ఆ ఏరియా ఎంత డెవలప్ అవుతుందో అది అందరికీ తెలిసిందే. కానీ మీరున్న 5 ఏళ్ళు కనీసం ఒక చెట్టు కూడా పీకలేదు కదా, కనీసం ఒక చెట్టు పీకలేదు కదా. ఈ రోజు డెవలప్మెంట్ చూడలేకనే కదా నేను చట్టబద్ధత తీసుకొస్తే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తీసేస్తా ఉన్నారు కదా. మీరు అధికారంలోకి వచ్చిన 2019 నుంచి 2024 వరకు 151 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో 11 సీట్లకి పతనం అయిపోవడానికి 3 రాజధానులు అన్న అంశం ప్రధాన అంశం అని చెప్పి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది వైసీపీలో మహామహులు చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత నిర్ణయాన్ని మార్చుకోకుండా ఇప్పటికీ అసలు కర్నూలుకి న్యాయ రాజధాని ఎందుకు తీసేశారు? మీరు చట్టాలు తీసుకొచ్చినంత మాత్రం అయిపోతుంది, నేను మళ్ళీ వచ్చి కొత్త చట్టాలు తీసుకొస్తానని రాజధాని వికేంద్రీకరణ అమరావతిని చంపే ప్రయత్నం చేస్తా ఉంటే అసలు వైసీపీ భవిష్యత్తు ఏంటి? వైసీపీ భవిష్యత్తు అనేది లేదు కాబట్టి కదా వాళ్ళు ఏం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తు ఏం చెప్తాం? 150 నుంచి 11 ఎందుకు వచ్చాను? 150లో ఉన్న వాళ్ళు 11కి ఎందుకు వచ్చారు? దాని నుంచి మీరు ఇంకా పాఠాలు నేర్చుకోలేదు కదా. ఫస్ట్ దాని నుంచి పాఠాలు నేర్చుకుంటే ఇది ఇలాంటివి రావు కదా. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకి ఏది ఆమోదయోగ్యమో దాన్ని మనం డెవలప్మెంట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. ఆయన అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. ఆయన చేస్తా ఉన్నాడు, దాన్ని చూసి తట్టుకోలేక ఆయనకి ఎక్కడ మంచి పేరు వచ్చిద్దానని చెప్పేసి మీ ఆటలు ఎన్ని తప్ప మీరు ఎక్కడా కూడా ప్రజలు మంచి కోరే వాళ్ళు అయితే రాజధాని అమరావతిగా ఒప్పుకొని చట్టబద్ధత చేసి మీరు అసెంబ్లీలో తీర్మానించండి. లేదు మేము అసెంబ్లీని మేము ఆమోదించట్లేదు, అసెంబ్లీలోకి వెళ్ళి మేము చెప్పం అమరావతి మాకు ఆమోదం కాదు అని మీరు చెప్పాలనుకున్నారు కదా. రేపు ఎప్పుడు మళ్ళీ పాదయాత్ర పెడుతున్నారు కదా, అదే అంశాన్ని తీసుకుని బయటికి రమ్మని చెప్పండి. రేపు పాదయాత్రకు వచ్చినప్పుడు అమరావతి రాజధాని కాదు ఇంకో చోట రాజధాని 3 ముక్కలు ఆట ఆడతాం మేము, ఇదే మాకు ఇట్లా అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళమని చెప్పండి.